పచ్చని లోయలో ఉన్న ప్రశాంతమైన గ్రామంలో అఖిల్ అనే 13 సంవత్సరాల బాలుడు నివసిస్తూ ఉండేవాడు. అఖిల్కి తన గ్రామ శివారులో ఉన్న అడవి అంటే ఎంతో ఉత్సుకత. ఒకరోజు ఉదయం అల్పాహారం చేసిన తర్వాత వాళ్ళ అమ్మకు స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి అడవిని అన్వేషిస్తానికి బయలుదేరాడు అఖిల్. అలా అడవిలో చాలా దూరం వెళ్ళిన తర్వాత అఖిల్కి ఒక గుహ కనిపించింది. అఖిల్ ఆశ్చర్యంతో ఆ గుహలోనికి వెళ్ళాడు. ఆ గుహలో అఖిల్కి ఒక డ్రాగన్ కనిపించింది. అఖిల్ భయపడకుండా డ్రాగన్ దగ్గరకు వెళ్ళాడు. డ్రాగన్ తన కళ్ళను నెమ్మదిగా తెరుస్తూ అఖిల్ని చూసింది. అఖిల్తో డ్రాగన్ ఇలా అన్నది, భయపడకు బాలుడా, దగ్గరికి రా, నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అని అన్నది. ఆ మాటలు విన్న అఖిల్ ఆశ్చర్యపోయాడు. వారిద్దరి మధ్యన స్నేహం కాలంతో పాటు బలపడింది. ఒకరోజు అఖిల్ డ్రాగన్ ఇలా అడిగాడు, నువ్వు నన్ను నీ వీపు మీద ఎక్కించుకుని అడవి మొత్తం చూపించగలవా నాకు అని అడిగాడు. అప్పుడు డ్రాగన్ తన వీపు మీద ఎక్కించుకుని తన పురాతన కథలు చెబుతూ ఎగురుతూ అడవి మొత్తం చూపించసాగింది. అలా ఒక రోజున ఎగురుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద తుఫాన్ వచ్చింది. అప్పుడు అఖిల్కి చాలా భయం వేసింది. డ్రాగన్ ని గట్టిగా పట్టుకుని నన్ను దించేసే, నన్ను తీసుకువెళ్ళిపో అని ఏడ్చాడు. అప్పుడు ఆ డ్రాగన్ ఆ కొండ శివారులో ఉన్న ఒక కొండ మీద అఖిల్ని దించింది. అక్కడ అఖిల్కి ఇష్టమైన ఒక చిన్న కుక్క పిల్ల ఉంది. ఆ కుక్క పిల్ల అఖిల్ని చూసి కేరింతలు కొడుతూ ఆడుకుంటూనే ఉంది. వాళ్ళ ముగ్గురు అక్కడి నుంచి ఆ గ్రామం వైపు చూస్తూ నుంచున్నారు. తర్వాత మళ్ళీ ఆ డ్రాగన్ అఖిల్ మరియు ఆ కుక్క పిల్లని ఎక్కించుకుని ఎగురుతూ అడవి మొత్తం చూపించసాగింది.